హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్లిక్ పల్స్ V6S. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిస్థితులు మరియు 2026 నాటి పరిణామాల నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి దారితీసిన కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. గత కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ శాంతికి పెద్ద ముప్పుగా మారింది. రష్యా ఒకవేళ నాటో దేశాలపై, ముఖ్యంగా పోలాండ్ లేదా బాల్టిక్ దేశాలపై దాడి చేస్తే అది నేరుగా అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలను యుద్ధంలోకి లాగుతుంది. ఇది అణ్వాయుధ వినియోగానికి కూడా దారితీస్తుంది. చైనా తైవాన్ను తన దేశంలో అంతర్భాగంగా భావిస్తుంది. ఒకవేళ చైనా తైవాన్పై సైనిక చర్య చేపడితే తైవాన్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో జరిగే ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్త యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరియు ఇతర అరబ్ దేశాల మధ్య పెరుగుతున్న వైరం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే మరో ప్రధాన కారణం. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధ పరీక్షలు జరపడం లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం మరింత ముదిరితే ఆ అగ్రరాజ్యాల జోక్యానికి కారణమవుతుంది. 2026 నాటికి తాజా పరిణామాల ప్రకారం వెనిజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యలు, అధ్యక్షుడు నికోలస్ మదోరో అరెస్ట్ వంటివి లాటిన్ అమెరికాలో ఉద్రిక్తతలను పెంచాయి. అలాగే గ్రీన్లాండ్ వంటి ప్రాంతాల విషయాల్లో అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ ప్రపంచ యుద్ధం మేఘాలను కమ్ముకునేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, సహజ వాయువు మరియు సెమీకండక్టర్ చిప్స్ వంటి వనరుల కోసం దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. ఆర్థిక ఆధిపత్యం కోసం దేశాలు ఒకదానిపై ఒకటి ఆంక్షలు విధించుకోవడం క్రమంగా సైనిక దాడులకు దారితీయవచ్చు. అనేక దేశాలు తమ అణ్వాయుధ శక్తిని పెంచుకుంటున్నాయి. ఉత్తర కొరియా వంటి దేశాలు తరచుగా చేస్తున్న క్షిపణి పరీక్షలు పొరుగు దేశాలైన జపాన్ మరియు దక్షిణ కొరియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొరపాటున ఒక దేశం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే అది మానవజాతి వినాశనానికి దారితీసే వరల్డ్ వార్ అవుతుంది. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. అంతర్జాతీయ సంస్థలు మరియు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు యుద్ధాన్ని ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పల్స్ V6S.